హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీకే 1.5 ఇయర్ గా పిఎస్యు స్టాక్స్ లో కరెంట్ ర్యాలీ మెయిన్ గా స్పెక్యులేషన్ వల్ల జరుగుతుందా, లేదా మనం ఇప్పటి వరకు లార్జెస్ట్ పిఎస్యు బబుల్లో ఉన్నామా అనే దాని గురించి రీసెంట్ టైమ్ లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. అండ్ చాలా మంది ప్రొఫెషనల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కరెంట్లీ ర్యాలీ అనేది అన్సస్టైనబుల్ అని అంటున్నారు. ఫర్ పర్స్పెక్టివ్, ద S&P BSE PSU ఇండెక్స్ ఈ ఇయర్ లో 44% రిటర్న్స్ ఇచ్చిందండి. సెన్సెక్స్ తో కంపేర్ చేస్తే 3 times రిటర్న్స్ ఇచ్చిందనమాట. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ అయితే ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేసాయి. వాటిలో కొన్ని స్టాక్స్ అయితే 1 to 3 years పీరియడ్ లోనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. వెల్, ఇట్స్ ఈజీ టు సే దట్ ఇట్స్ ఆల్ ఏ బబుల్. సో ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారం మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ని లిక్విడేట్ చేయాలి. బట్ స్టోరీ అదర్ సైడ్, మనం ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రీసెంట్ మంత్స్ లో మనం చూసిన క్యాపెక్స్ ప్లాన్స్ గవర్నమెంట్ ఇలాగే కంటిన్యూ చేస్తే మార్కెట్ లో గవర్నమెంట్ స్టాక్స్ ప్రీమియం వాల్యుయేషన్స్ ఇంకా ఇవ్వచ్చు అనమాట. విత్ దట్ ఇన్ మైండ్ 2024 లో బిగ్ మూవ్స్ అవ్వడానికి అవకాశం ఉన్న టాప్ గవర్నమెంట్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ అండి. మహారత్న కంపెనీ కంట్రీ కోల్ ప్రొడక్షన్ లో 80% కాంట్రిబ్యూట్ చేస్తుంది. మోర్ దెన్ 80% ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ పవర్ సెక్టర్ కి సప్లై చేస్తుంది. చాలా టైం పీరియడ్ నుండి కంపెనీ అండర్ పర్ఫార్మెన్స్ వల్ల మోస్ట్ అండర్ స్టాక్ లో ఒకటిగా ఉంది. అయితే లాస్ట్ 3 years నుండి కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ స్టడీగా పెరుగుతుంది. గవర్నమెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నప్పటికీ కోల్ అనేది ఇండియాస్ ఎకానమీలో క్రిటికల్ పార్ట్ గా ఉంది. డిమాండ్ పెరగడం అండ్ కోల్ ఇండియా ఇండియన్ పవర్ సెక్టర్ కి లార్జెస్ట్ కోల్ సప్లయర్ గా ఉండడంతో 2024 లో కూడా కంపెనీ గుడ్ రిటర్న్స్ ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. కోల్ ఇండియా నెక్స్ట్ 3 years లో క్యాపెక్స్ లో per annum 15 నుంచి 20 billions ఇన్వెస్టింగ్ చేస్తుందండి. క్యాపెక్స్ వల్ల కంపెనీ కోల్ మైనింగ్ అలాగే వాషింగ్ కెపాసిటీ పెంచడానికి, కంపెనీ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, థర్మల్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ సెటప్ చేయడానికి యూజ్ అవుతుంది. కంపెనీ ఫస్ట్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కోల్ ట్రాన్స్పోర్టింగ్ ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ అనేది అల్టిమేట్లీ రిడ్యూస్ అవుతుంది. ఎర్లియర్ దిస్ వీక్ కంపెనీ ఏప్రిల్ టు నవంబర్ పీరియడ్ కి క్యాపెక్స్ లో మార్జినల్ ఇంక్రీస్ 104.9 billions రిపోర్ట్ చేసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,14,247 crores ఉందండి. లార్జ్ క్యాప్ కంపెనీ. ఇండస్ట్రీ పీఈ చూస్తే 14.1 ఉంటే స్టాక్ పీఈ 7.65 ఉంది. సో ఇండస్ట్రీ పీఈ వైజ్ కోల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ లో చెప్పాం ఇది. అలాగే ROCE 70.5%, రిటర్న్ ఈక్విటీ 56% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ 63.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.91%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.80%, అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 24.1% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1065 ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 348 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కూడా కోల్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ఈ కంపెనీ లాస్ట్ 1 month లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదండి. బట్ 6 months లో కనుక చూస్తే 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ IRCTC అండి. అక్టోబర్ 2019 లో లిస్టింగ్ ద్వారా ప్రైమరీ మార్కెట్ లోకి వచ్చిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ IRCTC స్ట్రాంగ్ మోనోపాలీ అనమాట. రైల్ నెట్వర్క్ లో 100% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. ఆన్లైన్ రైల్వే టికెటింగ్ ఆఫరింగ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ నుండి ఆథరైజేషన్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎంటిటీ అండి. పర్ 1 ticket 15 నుంచి 30 rupees కన్వీనియన్స్ ఫీజ్ కూడా తీసుకుంటుంది. అలాగే ట్రైన్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లో క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేసే ఏకైక కంపెనీ ఇది. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో కూడా మోనోపాలీగా ఉందండి. రైల్ నీర్ బ్రాండ్ తో అన్ని స్టేషన్స్ లో అండ్ ట్రైన్స్ లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఆథరైజేషన్ కూడా ఉంది. లాస్ట్ 10 years లో IRCTC ఆన్లైన్ టికెట్ వాల్యూమ్ అనేది బాగా పెరిగిందండి. ఫర్ ఫ్యూయలింగ్ ఫ్యూచర్ గ్రోత్ ఈ PSU కంపెనీ ఎయిర్ టికెట్స్ బుకింగ్ మీద ఆఫర్స్ కూడా ఇస్తుంది. అండ్ దేవియాని ఇంటర్నేషనల్ అండ్ జొమాటోతో మల్టిపుల్ ఆఫరింగ్ టైఅప్స్ కూడా చేసుకుందన్నమాట. కంపెనీ గ్రోత్ ని పెంచడానికి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ట్రైన్ నెంబర్స్ పెంచాలనుకుంటుంది. ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం కోసం రైల్ న్యూ ప్లాన్ ని కూడా స్టార్ట్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా రైల్వే లైన్స్ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటుంది. కాబట్టి IRCTC డిమాండ్ ని పెంచడానికి రెడీగా ఉంది. అలాగే న్యూ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రొడక్షన్ వల్ల టూరిజం కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 63,252 crores ఉందండి. ROCE 59.2%, రిటర్న్ ఈక్విటీ 45.4% ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 62.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.11%, డిఐ షేర్ హోల్డింగ్ 10.5% ఉంది. అండ్ కంపెనీ అప్పులు కనుక చూస్తే జస్ట్ 66 crores మాత్రమే ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ 792 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ బాల్మర్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అండి. గవర్నమెంట్ కంపెనీ అయిన బాల్మర్ లారీ అండ్ కో ఈ కంపెనీలో మెయిన్ స్టేక్ హోల్డర్ అనమాట.
ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అండర్ కంట్రోల్ లో ఉందన్నమాట. 2023లో ఇప్పటి వరకు కంపెనీ షేర్ 20% గెయిన్ అయింది. అండ్ ఒక్కసారి ఈ కంపెనీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 2003 నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ అనేది కంటిన్యూగా పే చేస్తుందండి. ఫైనాన్షియల్ 2023కి 33 రూపీస్ పే చేసింది. అలాగే 2022కి 30 రూపీస్ అండ్ 2021లో 38 రూపీస్ పర్ షేర్ అనేది డివిడెండ్ పే చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1021 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 12.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.90% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూడండి 20.7 ఉంటే స్టాక్ PE 7.84 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 593 రూపీస్ ఉందండి. కరెంట్ బుక్ వాల్యూ కనుక చూస్తే 526 ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 460 రూపీస్ ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 59.7%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.5% ఉంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో చూస్తే 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాన్ఫెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1974లో తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో జాయింట్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అయింది. 1980s లో ఇండియన్ గవర్నమెంట్ తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ 25% స్టేక్ తో కో ప్రమోటర్ గా ఉండేవాళ్ళనమాట. 2022లో ఆదిత్య బిర్లా గ్రూప్ టోటల్ స్టేక్ ని అనుపమ్ రసాయన్ కి అమ్మేసింది. టాన్ఫెక్ ఇండస్ట్రీస్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్ ప్రొడ్యూస్ ని తయారు చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ అల్యూమినియం స్మెల్టింగ్, పెట్రోలియం రీఫైనింగ్, సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. అనుపమ్ రసాయన్ స్టేక్ బై చేసినప్పటి నుంచి కూడా కంపెనీ బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఫ్లోరోకెమికల్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండడం వల్ల టాన్ఫెక్ ఇప్పుడు అనుపమ్ రసాయన్ కి స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ కంపెనీగా మారిందండి. టాన్ఫెక్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ 2022-2023లో బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో ప్రాఫిట్ గ్రోత్ అనేది ఉంది. అండ్ స్పెషాలిటీ హైడ్రోఫ్లోరైడ్స్ అండ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్స్ కి హెల్దీ డిమాండ్ ఉండడం వల్ల 2024లో బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2576 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 47.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 34.4% ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ 51.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 48.1% ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 0 అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2582 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 186% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ RVNL అండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అసైన్ చేసే వేరియస్ టైప్స్ ఆఫ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేసే బిజినెస్ చేస్తుందన్నమాట. ఇండియాలో రైల్ ప్రాజెక్ట్స్ అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కి బిడ్ చేస్తూ ఉంటుంది. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ లో కూడా ప్రెజెన్స్ ని ఎక్స్పాండింగ్ చేసే పనిలో ఉంది ఈ కంపెనీ. 2023లో ఓవర్సీస్ మార్కెట్ లో ఎంటర్ అయ్యి అప్రాక్సిమేట్లీ 180 బిలియన్ రూపీస్ ఆర్డర్ కోసం కిర్గిస్థాన్ తో MOU కూడా చేసుకుంది. 2023లో కంపెనీ మల్టీ ఇయర్ ప్రాజెక్ట్స్ రావడంతో RVNL షేర్స్ అనేవి బాగా పెరిగి ఇది అందరికీ తెలిసిన విషయమే. కరెంట్లీ RVNL కి 650 బిలియన్ రూపీస్ పైగా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. రైల్వేస్, మెట్రో అండ్ ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎర్లియర్ దిస్ వీక్ ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం లోయెస్ట్ బిడ్ కూడా చేసింది. RVNL గ్లోబల్ ప్రెజెన్స్ ని ఎక్స్పెండ్ చేయడమే కాకుండా రోలింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మల్టిపుల్ కంపెనీస్ తో పార్ట్నర్ అవ్వాలని కూడా చూస్తుందన్నమాట. అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ 750 బిలియన్ నుండి 1 trillion కి ఏఎం గా పెట్టుకుందన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ లోకి రావడంతో కంపెనీ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 37,916 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 17.8 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.8% ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ 72.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19%, FI షేర్ హోల్డింగ్ 2.32% అండ్ DI షేర్ హోల్డింగ్ 5.83% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 181 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 164% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.